దేవులు ఆడాలి. ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. బాగున్నావురా? చూడవా మా పిల్లలు లేదా అలా డుమ్మ కట్టినా? నీ ముఖం చూస్తే డుమ్మలు కట్టాడు. నువ్వు ఎన్నడు తాగుతావు అయ్యా? చదివినా తిన్న రాలేదురా? ఏంద్రా వడ్డిస్తావా? కాదురా వడ్డిస్తావా? నీ నా తినొచ్చని అమ్మో. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఎలుగాడా? పెళ్ళి అయిందా? ఎప్పుడు చేసుకున్నావు మరి? నీకు అయిన మా తొర్రే చూడు నీకు అయిన నీకు అయిన ఏ జీడితలేడు నీకు అయిన నీ పిల్లలు అండి. అమ్మో సిగ్గు పడుతున్నాడు. అరే ఇంకా కల్పన మిల్లాంటి ఏడుండదురా? ఏ ముసలామ్మ గిసలా చేస్తే మాట్లావు. ఎవర్రా ముసలామ్మ అంటున్నావు? ముసలామ్మ నాడు ముసలామ్మ కల్పన మిల్లాంటి ఆడుండదు. మాకెందుకా? ఎవరు నీవా? నా బిడ్డతానికి పోతారా? ఏడుండదురా చెప్పరా? నువ్వు పాస్కాలు చెప్పదు బాగా నువ్వు చెప్పదు నాకు దొరకదు. ఆరా ఎవరినైనా అడుగుతా. దయ్యాలేమో పిల్లలు అందరు బాగుండారా? ఓ పిల్లలు కుమరక్క ముచ్చాట్లు తీసుకెళ్ళి అందరు మీరు బాగుండరా? మిమ్మల్ని వల్కరియకుండా వీళ్ళని వల్కరించినందుకు కోపంతో చూస్తుండరు. చూడు బిడ్డ ఏదైనా మీ తర్వాతనే బిడ్డ. ఎవరైనా మీ తర్వాతనే మంచిగా అవుతుంటారు కదా. వామ్మ ఇవాళ బిఎన్ రెడ్డి వచ్చిన అమ్మ. బిఎన్ రెడ్డి అంటే ఎల్బీ నగర్ పక్కన ఉంటుంది. గా ఊరి ఆడుతుంది అంటారు. నవ్వుతున్నారు చూడు మనసు తరగకుండా. హాయిగా అన్న నీ పేరు నాకు తెలుసు కానీ లోకానికి తెలియాలి కదా. నీ పేరు ఏం పేరు? నా పేరు చంద్రమౌళి. చంద్రమౌళి మా చంద్రమౌళి అన్న. ఎంతమంది పిల్లలే? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు కొడుకులు లేరు. కొడుకులు లేరు లేరు అన్న. నీ పేరే? వాయమ్మో వదినా అంటాను. ఇప్పుడు పలకరిస్తుంది ఆరువారంగా వచ్చిన గంటకు. వదినా అంటా దొంగలవాడు 6 నెలల కుక్కలు మరినాడికి ఇప్పుడు పలకరిస్తున్నది. రాగానే మరి మా అన్న ఎదిరిపోసుకున్నట్టు ఆటవకాడికి వచ్చిండు. వచ్చి మా చెల్లెలు ఎప్పుడు వస్తుందా మా చెల్లెలు ఎప్పుడు వస్తుందా అంట ఎదురు చూడలే అన్న. చూసిన అవును చూసిన. గనమాల్లో నిలబడి ఎప్పుడు తోలుకొస్తాడో దీన్ని అక్కనే మలిపి తోలింటే బాగుండా అని ఎదురు చూస్తున్నాడు. వదినా మరి పిల్ల ఎవరు? నేనైతే ఎన్నడు పిల్లే. నీ బిడ్డ ఏం పేరురా? కల్పన. ఇప్పుడు నువ్వు చిన్న బిడ్డవా పెద్ద బిడ్డవా? పెద్ద బిడ్డని. పెద్ద చిన్న బిడ్డే ఉండదు. ఇబ్రహీంపట్నం ఉంటది. ఏం పేరు బిడ్డ? సాగరిక. సాగరిక. నీ మొగడు ఆయన? ఆయన బాగానే ఉన్నాడు. బాగానే సంపాదించేటట్టున్నాడు. నాకెందుకేమ్మా నీవు నీ మొగడు నీ మొగడు నీవు చల్లగా పడితే చాలు బిడ్డ. అమ్మో ఇక ఏమో ఆరాలు కూరాలు బాగా వేసి మా అన్న బిడ్డలకు అయితే పెడతాడు. చెల్లెళ్ళ కనడాకల చేతులు చెల్లెళ్ళ కనటాల కల్లా మా వదినకి చేతులు రావు. మా అన్న మొన్న నీవు చంద్రకాల బిడ్డకేమో పట్టు చీర పెట్టినామంట. రామలామ బిడ్డకేమో ఆ చిటి చీర పెట్టినామంట. నాకేం పెట్టినవే? ఏం పేరు ఆయన? ఏం పని చేస్తున్నావు? పోలీస్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్. అంటే ఏం చేస్తావు? అయ్యో పోలీసు వాళ్ళు అందరిని నువ్వే పట్టుకుంటావా? ఏంది వాయమ్మో అంటే మన కేసులు బోసులు ఇంటి నీతోటి అవుతుందా? నా సోర పిల్లను కత్తి పట్టుకొని తిరుగుతుండా పొడస నీకే ఏదంటే అయితే నాకెందుకు నాయన గిట్లే బలరో మేకలు ఏమన్నా చేనులో వాడితే ఆ వాడకాలు వచ్చి నా మీద పంచాయతీ పెట్టుకున్నాడు. మా పిల్లగాడు ఉండడు అంట అని ఫోన్ చేస్తా అందుకంట అని చెప్తున్నా. పిల్లలు ఎవరు వీళ్ళు? ఏం పేరే? నీవు నీ బిడ్డ నాయా? చిన్నదా పిల్ల పెద్దదా? చిన్న. ఏం చదువుతున్నావే? 6వ తరగతి చదువుతున్నావా? మంచి చదువుకుంటున్నావా? నీ పేరు బిడ్డ? కావ్యమ్మ. మంచి చదువుకుంటున్నావా?
ఏ స్కూల్లో ఉండవే? మా స్కూల్లో పేరు మనకు వస్తే ఆయన మంచిగా చదువుతుండరా? మరి మంచిగా చదువుతారా? కాదు బిడ్డ, మంచిగానే దొరికిండు. మంచిగా చూసుకుంటుండా? మరి చాలా బాగా చూసుకుంటాడు. నాకు వచ్చినావా పిల్లను? ఈ పిల్లని అంటున్నా. ఎందుకు నీ పిల్లని కొడుతున్నా? అది నేను పిల్లగాన్ని ఎందుకు కొడుతున్నా? నీకేం తెలిసే? మా అన్న అంటే నేను కొట్టాడు. మా అంచె గుట్టెగురుగా మళ్ళాక బురికేసి అంచె కూర్చోబెడతాడు లోపల. నీకేం కష్టం తెలియదు, అన్యం తెలియదు, పుణ్యం తెలియదు. కష్టం బాగానే చేస్తుంది, పెట్టడం బాగానే పెడుతుంది. ఏం కాదు. అడుగుతావు పాటు నువ్వు అడగానే ఆయన భయపడి కట్టుండడు. లేకుంటే ఈడ మార తప్పరించు. లేకపోతే అన్న అమ్మో నాయన అత్తకు భయపడింది. నా సంసారం చేసేది నీ పిల్ల నువ్వు దంచు. వదిన నువ్వు నడుమకు వచ్చినావంటే ఎందుకే ఫోన్ల మీద ఫోన్. నాకు మస్తు కోపం వచ్చింది అన్న. ఆడదాన్ని కొడితే కుక్కని కొట్టినంత. అసలు వదిన కొడతారా? సాలిగా తీయడం మాత్రం కమ్మటి టూలు. తీయటి మాటలు కాదు. వదిన అసలు కొట్టనే కొట్ట. వదిన నాకు ప్రాణం. వదినని కొడితే నేను దెబ్బ తిన్నట్టే లెక్క. వదిన అంటే నీకు పానమా? ఇంగ్లీష్ లేదో పిల్లలు ఈ పొద్దు రేపు పిల్లలు చెప్పుకుంటారు కదా, అలా చెప్పు. నీవు పానం అంటా నేను నోటికుంటే ఏమంటాను వచ్చిందో. వదిన నీకు 16 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు జడ ముందలకి వేసుకొని జడ రింగులు తిప్పుకుంటా. ఒక్కసారి రింగులు తిప్పు. నీ పానం ఉండదా లేదా? ఇప్పుడే బయటపడుతుందిరా. మా అన్నకు వదినకు పానం ఉండదా లేదా? రింగుల జుట్టు వేసి దంగిలమ్మా నీవు. ఐ లవ్ యూ. నీ ఆదివారం సలగుండా గది సరిపోదు అన్న. ఇప్పటి పిల్లలు చెప్పినట్టు చెప్పాలి. ఐ లవ్ యూ జంగిలీ. ఐ లవ్ యూ జంగిలీ. అన్న ఎప్పుడన్నా నీవు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ముద్దుగా ఎప్పుడన్నా ఏమంటాను పిలుస్తావు అన్న? నేను శశికళ అని పిలుస్తాను. కంటే నీళ్ళు వచ్చినాయి మంచి సలగుండా. ఏంటి మొక్కందిరా నిజంగా మా వదిన బిత్తిరిది అది. దానిలో కడుపులా గింత ఇసం దాచుకోదు. యథార్థంగా మాట్లాడుతూ ఎవడు వచ్చినా ఆయనకి ఇక్కడ బువ్వ పెట్టేసి తోలుతుంది కానీ ఉత్తగా మాత్రం తొలియదు. నిజంగా నేను నిన్న అంటే అమ్మా నాకు తెలియదా అయ్యల్లా కంటే నీళ్ళు వచ్చే. మా అన్న మంచిగా చూసుకోకపోతే ఇవాళ దాకా నువ్వు సంసారం చేతువా? చూసుకోవాలి. వాయమ్మో ఇన్ని దిక్కుల దీపం పోడు వా ఎందుకు చేసుకుంటున్నా ఇన్ని గింత తిప్పలు పెట్ట అనే రోజు చెప్ప నీ జీవితంలో ఎప్పుడు అది ఫస్ట్ పెళ్ళి అయినప్పుడే ఉంది అది. ఓ వదినా పెళ్ళి అయినప్పటి నుంచి అంటే మా ఆయన ఇష్టం లేక చేసుకున్నావా నువ్వు? చేసుకున్నా. కానీ ఎందుకు అనిపించింది వదినా? ఆ ఎల్ల నీకెందుకు అంత బాధ అనిపించింది? ఎందుకంటే అప్పుడు ఈయనకి ఏం లేకుండా అప్పుడు అందుకోసమే కోపం వచ్చేది. ఇప్పుడు బయట పడ్డది అమ్మా. ఏ ఆడెళ్ళైనా మొగడు ఎంత అందగాడైనా మొగడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇది కావాలి. అది లేకుంటే మాత్రం కష్టం. నన్ను ఊకే ఎట్లా చూసేది కదా, అందుకోసం నాకు కోపం వచ్చేది. సంవత్సరం 2 సంవత్సరాలు అయినాక మంచిగా అయిపోయినాం. ఇక లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టింది అయ్యా. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాగానే నీతో పాటు లక్ష్మి కూడా నీ ఇంట్లోకి వచ్చింది. సంసారం మంచిగా అయింది. మరి వదిన బాధ అయితే చెప్పినావు. నీ మొగని చేసుకున్నా మా అన్నని చేసుకున్నందుకు నీ జీవితంలో
అమ్మ ఎవరికి దొరకని మొగడు నాకు దొరికిండు, మొగడు అంటే ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇట్లా దొరకాలి అనిపించిన ఏదన్నా ఒక రోజు అని అనిపించి ఉంటుంది. నీకోసం నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు నొప్పి వచ్చినప్పుడు, నీకు ఏదైనా సేవ చేసినప్పుడు, అమ్మ మంది మొగళ్ళు అయితే చేరు నా మొగడు చేస్తున్నా, ఏదో ఒక సందర్భం ఉంటుంది. మంచిగా చూసుకుంటారు కాబట్టి రోజు యాడ్ చేసుకుంటాను నేను. అమ్మా అన్న నీ జీవితంలో 38 ఏళ్ళు ఆయన 38 ఏళ్ళ జీవితంలో దీన్ని కాకుండా ఇంకెవరిని చేసుకున్న 4 రూపాయలు వచ్చు నేను బాగుపడతాను అనిపించిన సందర్భం ఉండదా అన్న? నాకు ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేదు. దీని కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటే బాగుండు అనిపించలేదా? నాకు అనిపించలే. నిజాలు చెప్పాలి అన్న. నిజంగానే నాకు అనిపించలే అసలు. మరి పెళ్ళి అయిన కొత్తలో బాత్రూంలో కూర్చొని ఎక్కెక్కి ఏడ్చినవి ఎందుకు? నేనేం ఏడవలే. నేను నాకు చెప్పు, నేను ఇన్నోళ్ళు అన్నారు. నేను ఏడవలే, నాకు ఏడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నేను సంపాదగలుగుతాను, ఈ ధీమా నాలో ఉన్నది. ఏం లేకున్నా కాదే సంపాదన కాకుండా ఇంకే విధంగానన్నా అమ్మా వేరే పిల్లని చేసుకుంటే బాగుండి అనిపించలేదా? నాకు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు. ఈ ముచ్చట్లు అన్ని పక్కన పెట్టు. మీ ఇద్దరికి ఎవరి మీద ఎంత ఇష్టం ఉండదో నేను ఇప్పుడే బయట పెడతా. వదినా మా అన్నకి ఇష్టమైన వంట ఏదే? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీనా అన్న? నిజం చెప్పాలి. తిననంట కానీ చికెన్ బిర్యానీ మహారాజుగా ఆర్డర్ చేస్తే ఇంత వచ్చే మింగి కూర్చుంటది. చికెన్ బిర్యానీ అంటారు ఆయన మీద పెడుతున్నది చూసినావా బయట వాడే. మా అన్నకి ఇష్టమైన కలర్ ఏది వదిన? గీ డ్రెస్ అయితే బాగా వేసుకుంటాడు అనేది. తెల్ల కలర్ వేసుకుంటావా? తెల్లది వేసుకుంటాడు. పెద్ద మనుషులు ఎవరైనా తెల్లది వేసుకుంటారు కాబట్టి బయట పడకుండా అంటారు. ఫస్ట్ నుంచి తెల్లది అయితే బాగుంటుంది అంటారు. వదిన మా అన్నకి ఇష్టమైన గుడి ఏ గుడికి పోతాడు ఎక్కువ? వెంకటేశ్వర గుడికి పోతావా అన్న? ఆంజనేయ స్వామి గుడికి పోతావా? ఎప్పుడు చూడు శనివారం ఆంజనేయ స్వామి దానికి పోతావు? ఇప్పుడు పోను నేను. ఏమైనా పోతే 6 నెలలకు ఒకసారి తిరుపతి పోతా కానీ ఆ గుడి పోనే పో. నన్ను టచ్ చేసిండు ఇప్పుడు. ఏంటంటే మళ్ళీ ఎన్నడు పోయినావు అంటది కదా. మరి మా అన్నది ఎట్లున్నది చూస్తా అన్న. మా వదిన ఎక్కువ ఏ ఫుడ్ ఇష్టపడి తింటది? యాకుడి తింటది. నాకు ఎక్కువ ఏమైనా టమాటా చారు తోటి అన్నం. టమాటా చారు తింటావా వదిన? నేను చూపుతున్నది మంచిగా గొర్రె చూపినట్టు నా మోడు ఎక్కడ పోతాడు అంట అని. అన్న మా వదినకు ఏ కలర్ చీరలు అంటే బాగా ఇష్టపడుతుంది? ఏ కలర్ అని ఫుల్ ఉండాలి కలరు. ఈ కలర్ ఉంటేనే నిండుగా ఉండాలి. నిండు కలర్ కావాలి. నిండుకుండా లైట్ కలర్ ఏవి ఇష్టం పడదు, ఏది ఉండదు. లైట్ కలర్, ఫుల్ కలర్. చంద్రుని లేక కొట్టాలి, చీకట్లో చంద్రుని లేక కొట్టాలి. అన్న నా కోసము మా వాళ్ళందరి కోసము నాకెందుకో మా అన్న మా వదిన ఒక హీరోయిన్ లేక డ్యాన్సులు చేసి చూడాలని ఉన్నది. ఇది ఏం పాటలు ఇష్టపడుతుంది మా వదిన? ఏం పాట ఇస్తుంది అన్న? నీకు ఏ పాట ఇష్టం చెప్పు. వాయమ్మ ఈ అల్ల సకల లోకం చూస్తున్నది. మా అన్న మా వదిన బిరేక్ డ్యాన్స్ చేస్తుంటారు. అమ్మ ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అంటది ఇప్పుడు మా వదిన. అన్నీ ఏమన్నాడు చూద్దాము. పాడ మా రాజుగా హనుమాన్ల గుడి చుట్టూ తిరుగుతున్నాడు. మంచుడు తిరిగినట్టు మా అన్నకు కూడా ధరిస్తలేదు పానం. ఎవడు కొడుకులు కోడళ్ళు వాళ్ళు బిడ్డలు అల్లుళ్ళు లేనప్పుడు అయితే తలుపులు పెట్టుకొని టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి వస్తాడు నారాజు అంట ఎగురుతావు ఇద్దరు కలిసి. మా అమ్మను మా నాయనను మా అత్త ఆట ఆడుకుంటున్నా అనుకుంటున్నావా? ఏమనుకుంటలేవా? మరి బిడ్డ మీరు కూడా పెళ్ళమ్మోడు కదా. నీ మోహన్కి ఇష్టమైన వంట ఏదిరా? బిర్యానీ. ఏం బిర్యానీ? మామూలు బిర్యానీ తింటావా? బిర్యానీ
తింటావా? ఇష్టంతో తింటాడు. చేసి పెడతాదా లేకపోతే అందులో ఆర్డర్ కొట్టమంటుందా? ఓ మగడ నా చేత కదా చేసి పెడతాను. చేసి పెడితేనే అందులో మంచి తింటాడు. ఆర్డర్ చేస్తే ఏముంటది అందులో? ఉండదు అందులో. మనం చేసి అందులో అన్ని కలిపి మంచిగా పెడితేనే మంచిగా. నీ మోహన్కి ఇష్టమైన కలర్ ఏది బిడ్డ? పింక్ కలర్. పింక్ రంగు, గులాబీ రంగును పిల్క కలర్ అంటే నాకేమవుతుంది అమ్మా? గులాబీ రంగు. నువ్వు కూడా నేర్చినావా ఇంగ్లీష్ పీసు? బాగా నేర్చినవే ఇంగ్లీష్ పీసు. ఈ పిల్లని చేసుకున్నాక సంతోషంగా ఉన్నావా బాధపడుతున్నావా? సంతోషంగా ఉన్నావా? నీ ముఖంలో తెలుస్తున్నది. నీకు 2 పిల్లలు కానీ 2 పిల్లలకు మన కాలంలో ఈ ఏజ్ పిల్లలకు అయితే జడలు వేస్తుంటిమి. వదిన వెనకటికి మన తాన లబ్బాలు లేకుంటే కొబ్బరినార పెట్టి కట్టి కూడా జడలు వేస్తుంటిమి. లేకుంటే అవన్నీ రుబ్బాన్లు పెట్టి జడలు వేస్తుంటిమి. కానీ మరి ఇప్పుడు నీ బిడ్డకు ఒక బిడ్డని ఇస్తా, నీకు నీ మనవరాలిని ఇస్తా. ఎవరు ముందుగా అలా జడేస్తారో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడుగా ఇంతగానో మురుకులాడుతున్నది కదా నీ బిడ్డ ముందేస్తుందా? ముసలిది అయినా మా వదిన ముందేస్తా. నీకు ఇక మా అక్కకు 2 ఇవి ఇస్తున్నా. రిబ్బాన్లు అనుకో ఇప్పుడు ఇవిగా. నీకు 2 ఇస్తున్నా. నేను 1, 2, 3 అనేటలకల్లా మొదలు పెట్టాలి. సూతో నువ్వు ముందేస్తావా? వెయ్యవు అంటే ఇక గెలవనట్టే. ఇక 1, 2, 3. పిక్తున్నా ఎటుకెళ్ళి మీ ఆవిడ మన నెత్తి వీకుతుంటారు మటలేదు వల్ల. ఏమో గోక నేను గోక్తుకో సింగారమైన జడ నీ చూతామమ్మా నీ వాయమ్మ ఈమె సింగాడమైన జడ చూతామమ్మా. ఎంత సింగాడం వేసిందో వేసింది సింగాడం. వాడు ఉబ్బెనా నీ దానికి ఒక్క అల్లనే నల్లెమా? ఏమి చిక్కులున్నాయి నీ బిడ్డకి? నీ చిక్కులున్నాయి. నేనే చూపిస్తున్నా 2 నిమిషాలు. ఇక మా వదిన జడ సువాసిని జడ ఉన్నట్టున్నది. వెనకటి సినిమాలు ఉంటుంది గిట్లా సువాసిని. మరి ముద్దుగా వేసిన వదినకి ఒక్కసారి గట్టి సఫర్ కొట్టు. మా ఇద్దరు పిల్లలు కావ్య శ్రావ్య బుట్టబొమ్మ పాటకు అదేంది డాన్స్ చేస్తారంట. మంచి చేస్తారా లేదు చూద్దాం బిడ్డ. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మీ అమ్మ మీ నాయన వేస్తే చూస్తారా? బాగా చేస్తారా వాళ్ళు డాన్స్? ఒక్కసారి ఇక్కడ రండి మీరు. నీ బిడ్డల కన్నా బాగా వేయాలి. ఏం రాదు. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. రవికాంత్ ఆమె నా పెళ్ళం కాదు నాకు సంబంధం లేదు అన్నట్టు నిలబడవేంది అయ్యా? వామో రాదు కాదు చల్లగుండా ఏదో బర్రెకు పాలు విండనికి దుడ్డని గుంజుకపోతుంది చూడు, అట్లా గుంజుకపోతున్నది దామగడ. ఇట్లా చూస్తున్నది. ఎవరేమనుకుంటారో ముసలోళ్ళు ఎగిరి మనం ఎగురుతుంది దామగడ అంటే నువ్వేమో నాకేం తెలుసు నాకు సంబంధం లేదు. కానీ బాగా చేసినావు బిడ్డ, చాలా బాగా చేసినావురా. కాదు బిడ్డ ఎప్పుడు ఆయన ఇంట్లో చేస్తావా? ఏమన్నా అంటుంటాడా? ఏంది పిచ్చిదాని లేక అట్లా ఎగురుతున్నావు అంటాడా? నేర్చుకోమంటాడా? ఈ వయసులో కూడా నేను డాన్స్ నేర్చుకోమన్నా అంటే గ్రేట్. మేము ఈ రకంగా మెచ్చుకోవచ్చు అమ్మో. ఎప్పుడైనా చేసినావా బిడ్డ పిల్లలతో డాన్స్? ఫంక్షన్లలో గింత సింగారమైన డాన్స్ నువ్వు చేస్తే వాళ్ళు ఏమంటలేరా? వాళ్ళు ఏమనలేరా? చూసినప్పుడు కాదు నేను చూస్తే ఎవరైనా నాగుతారు. నాయన చాలా మంచిగా చేసిరా. అమ్మ నాయన బాగా చేసిరా. చపాతి కొట్టిన ఒకసారి గట్టిగా.
వదినా ఈ అల్ల నేను నీ ఇంటికి రాలే, నేను వచ్చినుంటే నేను నీతా నేర్చుకొని పోతాను. కానీ అల్ల స్టూడియో 1 ఛానల్ తరపు నుంచి వచ్చిన, కొమరక్క ముచ్చట్ల అనే ప్రోగ్రామ్ తరపు నుంచి వచ్చిన కాబట్టి నీ ఇంటికి వచ్చిన నీ ఆడవిల్ల నీకే చీర పెట్టిపోతున్నా. ఇప్పుడు నేను పెట్టిపోతున్నా. తప్పదు గట్టిగా వదిలే. కొమరక్క ముచ్చట్లు ఎట్లుండే రా ఈ అల్ల, ఎన్నిళ్ళు తిరుగుతావే, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతావే, ఎన్ని జిల్లాలు తిరుగుతావే అనుకుంటుండ్రా బిడ్డ. నా కంఠంలో ప్రాణం ఉన్నన్ని రోజులు మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం ఇడీ రాజ్యం అంతా తిరుగుతా, అందరిని వల్కరిస్తా, అందరితోటి ముచ్చట పెడతా, అందరి సంసారాలు ఇల్లు గుల్ల చేసి బయట పెట్టి మీకు చూపిస్తా, మిమ్మల్ని నైపిస్తా. వదినా ఇవాళ నేను వచ్చినానికి ఎట్లా అనిపించిందిరా? మంచిగా అనిపించిందా? మీకు ఎట్లా అనిపించింది బిడ్డ? మంచిగా అనిపించిందా? పిల్లలు తప్పకుండా వీళ్ళే కాదు, మీరు మీ చుట్టాలు ఇడీ తెలుగు ప్రజలందరూ కొమరక్క ముచ్చట్లు చూస్తూనే ఉంటుండ్రి.